ఇప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబుకున్న రాజకీయ బలహీనతలేందో చూద్దాం. మంత్రి హోదాతో పెరిగిన ప్రజా అంచనాలు. ప్రస్తుతం శ్రీధర్ బాబు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రి కూడా. దీంతో ప్రజలు సాధారణ ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వంటి అంశాల్లో కూడా వేగవంతమైన ఫలితాలు కావాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ అంచనాలను అందుకోసమైతే ముఖ్యంగా అందుకోవడం రాజకీయంగా పెద్ద సవాలుగా మారుతోంది. ఇప్పుడు స్థానిక సమస్యల పరిష్కారంపై ఒత్తిడి. మంతని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంత సమస్యలు, ముంపు బాధితుల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ రహదారులు, సాగునీటి కాల్వల, ఉపాధి అవకాశాలు, విద్య మరియు వైద్య రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రజలు మరింత ఫోకస్ చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే రాజకీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ బలమైన క్యాడర్కి ఉనికి. 2 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంతనిలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడలేదు. పుట్ట మధుసూదన్ నేతృత్వంలో ఇప్పటికీ పార్టీ గట్టి క్యాడర్ అయితే ఉంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో, బీసీ వర్గాల్లో, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధుల నెట్వర్క్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం కొనసాగుతూ ఉంది. అందువల్ల శ్రీధర్ బాబుకు నిరంతర రాజకీయ పోటీ తప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పుడు యువత ఉపాధి అంశం. నేటి యువత ప్రధానంగా ఉద్యోగాలు, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, ప్రైవేట్ రంగ అవకాశాలపై దృష్టి పెడుతుంది. మంతని వంటి ప్రాంతాల్లో కూడా చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. యువత ఆశించిన స్థాయిలో అవకాశాలు పెరగకపోతే అది రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాల నిరంతర లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన కీలక మంత్రిగా ఉండటం వల్ల శ్రీధర్ బాబు ఎప్పుడు ప్రతిపక్షాల ఫోకస్లో ఉంటారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేస్తుంది. అందువల్ల ఆయన ప్రతి నిర్ణయం, ప్రతి ప్రకటన రాజకీయ చర్చకు దారితీసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ముడిపడిన రాజకీయ భవిష్యత్తు అదే విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రభుత్వ పనితీరుపై సానుకూల అభిప్రాయం ఉంటే శ్రీధర్ బాబుకు లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. అదే వ్యతిరేకత పెరిగితే ఆ ప్రభావం అనేది స్థానికంగా కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు గ్రామీణ అసంతృప్తి పెరిగే అవకాశం. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సరఫరా, ఎరువుల లభ్యత, రుణమాఫీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ కీలకంగా ఉంటాయి. ఈ అంశాల్లో కూడా ప్రజలు ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోతే గ్రామీణ ఓటర్లలో అసంతృప్తి పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు మంత్రిగా రాష్ట్ర వ్యాప్త బాధ్యతలు, నియోజకవర్గంపై సమయభావం. శ్రీధర్ బాబు రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నందున తరచూ హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తుంది. దీనివల్ల నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్షంగా గడిపే సమయం కొంత పరిమితం కావచ్చు. ప్రజలు తమ ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరుకునే పరిస్థితిలో ఈ అంశం కూడా రాజకీయంగా చర్చకు దారితీయవచ్చు. ఇప్పుడు 2028 ఎన్నికల్లో పనితీరే అసలైన పరీక్ష. వ్యక్తిగత ఇమేజ్, రాజకీయ అనుభవం, మంత్రి హోదా అన్ని ఉన్నప్పటికీ చివరికి ప్రజలు చూసేది అభివృద్ధి ఫలితాలని. కాళేశ్వరం ప్రభావిత ప్రాంతాల సమస్యలు, సింగరేణి కార్మికుల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, యువత ఉపాధి, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అదేవిధంగా అంశాల్లో కూడా కనిపించే ఫలితాలే 2028 ఎన్నికల్లో శ్రీధర్ బాబు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సో మొత్తం మీదట గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీ యుద్ధానికి ముందు మోగే ఓ సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను ముఖ్యంగా సరిచేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.